ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక లేఖన భాగాన్ని చూసి ధ్యానించినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము చూసినట్లయితే ఇక్కడ ఉంటుంది, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇక్కడ చక్కగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు ఎవరు? పౌలు భక్తుడు. ఏమని అంటే, దేవాతి దేవుడే మన ఆత్మ బలహీనముగా ఉన్నప్పుడు ఉచ్చరింప శక్యమి కాని మూలుగుల చేత ప్రార్థన విజ్ఞాపనలు చేస్తారు అని చక్కగా మాట్లాడుతూ వస్తుంటున్నారు కదా. నిజముగా ఇంత చక్కటి దేవుణ్ణి ఈ లోకంలో నిజంగా ఏ మనుషుడు రుచి చూడలేడండి. యేసుక్రీస్తు వారు మన పక్షమున మనం బలహీన సమయంలో ఉన్నప్పుడు, మనము ప్రార్థించలేని స్థితిలో ఉన్నప్పుడు, మన మనస్సు దేవునికి అంగీకారముగా లేని స్థితిలో ఉంటున్నప్పుడు ఆయనే అంటున్నారు, మాట్లాడుతూ ఉంటున్నారు, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తనే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. నిజముగా ఎంత గొప్ప దేవుడు అండి కదా. విజ్ఞాపన చేస్తున్నారంటే నిత్యము ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మనందరి కొరకు దినమంతయు మనము నిజముగా ఒకసారి ప్రార్థన చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ దేవాతి దేవుడు తన కుడి పార్శ్వమున కూర్చొని ఉచ్చరింప శక్యము కాని మూలుగుల చేత, అంటే మూలుగులు అంటే చెప్పగలము, నిస్సహాయ స్థితిలో మనం ఉన్నప్పుడు, మన శరీరము బలహీనగా ఉన్నప్పుడు మన మనసు దేవునితో మాట్లాడుతూ ఉంటుంది. అది మీ జీవితాల్లో జరిగిందో లేదో నాకైతే తెలియదు, కానీ నా జీవితంలో జరిగింది. ఎలా అంటే, మన శరీరం సహకరించినప్పుడు ఆత్మ దేవునితో మాట్లాడుతూ ఉంటుంది, ఈ విధమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉంటుంది. అదే దేవాతి దేవుడు అంటున్నాడు, నేనైతే విజ్ఞాపన చేస్తున్నాను ప్రతి నిత్యము ఉచ్చరింప శక్యము కాని మూలుగుల చేత అనేకమైనటువంటి జనాంగము కొరకు యేసుక్రీస్తు వారు మరణించడమే కాదు, కానీ మరణించిన తర్వాత కూడా తండ్రి ఎదుట కూర్చొని, ఆయన కుడి పార్శ్వమున కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటున్నారంటండి కదా. ఎంత గొప్ప దేవుడు! ఇలాంటి దేవుడు నిజముగా కలిగి ఉండుట ధన్యులము. నిజముగా చాలా ధన్యులము కదా. దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవాను రుచి చూసి తెలుసుకొనుడు, ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడు. నిజముగా దేవుణ్ణి ఎరిగిన ఏ నరుడైనను వ్యర్థముగా ఆయనకు ఆయాసకరమైనటువంటి పనులే కానీ, ఆయనకు ఆయాసకరమైనటువంటి మనసునే కానీ ఉంచరండి. నిజముగా దేవుణ్ణి నిజముగా ప్రేమించేవాడు, ఆయన నీతి క్రియలను జరిగిస్తూ, ఆయన ఇష్టానుసారంగా ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటూ ఎక్కడ దేవుణ్ణి గాయపరచకుండా జీవిస్తారండి కదా. ఎంతో చక్కటి దేవుని మనం కలిగి ఉన్నాం. నిజముగా బలులను కోరే దేవుడు కాడు మన దేవుడు, హృదయాన్ని కోరినాడు. తన బిడ్డ ఒక పరిస్థితిలో ఉంటున్నప్పుడు చూసి తట్టుకునే దేవుడు కాడు. మనకన్నా ముందుగానే మనము ప్రార్థించకపోయినా కూడా ఏం చేస్తున్నాడంటే, ఉచ్చరింప శక్యము కాని మూలుగుల చేత ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉంటున్నారని స్పష్టంగా ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నదని కదా. ఎంత చక్కటి దేవుడు అండి. ఇలా నిజముగా ఎవరు చేస్తారు చెప్పండి? మన కొరకు ప్రాణాలను మన కుటుంబీకులే, మన బంధువులే, మన స్నేహితులే నిజముగా పలుమార్లు మోసపుచ్చిన రోజుల్లో మనం బ్రతుకుతూ ఉంటున్నాము. కానీ దేవాతి దేవుడు తన స్వరక్తం ఇచ్చి నా కొరకు, నీ కొరకు తన ప్రాణాన్ని త్యాగము చేసి ఈ లోకానికి వచ్చి మరల ఆయన గాయములను రేపుతూనే ఉంటున్నాము కదా. నిజముగా కొన్ని సందర్భాల్లో బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. నిజముగా ప్రభా, నీ కొరకు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నామని
ఆయన మన కొరకు ప్రాణాన్ని త్యాగము చేస్తే అన్నీ కలిగి ఉన్న మనము ఆయన కొరకు ఏం చేస్తున్నామన్న క్వశ్చన్ మార్క్ మనలో రావాలి నిజముగా. కనీసం నీతిగానైనా బ్రతుకుతున్నావా? పరిశుద్ధంగానైనా బ్రతుకుతున్నావా? ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నావా? పోనీ ఆయన గురించి రక్షణ సువార్తను అనేకులకు ప్రచురించగల మనస్సు నీకుందా కదా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఇంత చక్కటి దేవుణ్ణి కలిగి ఉన్న ప్రతి నరుడు ధన్యుడు. నిజంగా తెలుసుకోలేని వారు అన్య జనాంగము కూడా తెలుసుకుంటే ఎంత బాగుంటుందండి. మా యేసుక్రీస్తు వారు అంటే మతము కాదండి, ఒక మార్గం, ఒక పరలోకానికి మార్గము. ఆయనను నమ్ముకుంటేనే కానీ పరలోకానికి మార్గము లేదు. ఈ లోకము అశాశ్వత కాలము. ఎన్ని రోజులు ఈ లోకంలో ఉంటామో తెలియదు, కానీ ఈ యొక్క లోకయాత్ర ముగించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో అనేది గ్రహించిన వాడే జ్ఞానవంతుడు కదా. నిజంగా ఎంతోమంది పితరులు బైబిల్ గ్రంథంలోనే కాదు, కొంతమంది పితరులు అయినటువంటి వారు మన సహోదరులు ఎంతో చక్కటి వాక్యాలు రాసినారు. వారు ఇంకా ప్రజెంట్గా చూసుకున్నట్లయితే హోసన్న మినిస్ట్రీస్ ఏసన్న గారు ప్లస్ వారందరూ ఎంతో చక్కటి ఆత్మీయతను కనపరిచి మనకు చక్కటి మార్గాన్ని చూపించి వెళ్ళినారు కదా. యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడని దానిని గ్రహించక ఇష్టానుసారంగా జీవిస్తూ ఇంకను ఆయన గాయములను పదే పదే రేపుతున్న వారి వలె మనం జీవిస్తుంటున్నామేమో. నిజముగా మరొకసారి మన జీవితాన్ని మనమే పరిశీలన చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఇక్కడ దేవాతి దేవుడు ఉంటున్నాడు కదా, నేనైతే మీ కొరకు ఉచ్చరింప శక్యము కాని మూలుగుల చేత నేను ప్రార్థన విజ్ఞాపనలో నా తండ్రి ఎద్ద చేయుచున్నాను కదా. మనమైతే ఒక్కొక్కసారి నిజముగా ఆ యొక్క ప్రార్థన జీవితాన్ని కూడా మర్చిపోతాం, అలసిపోతాం. కొన్ని పనులు చేసి అలసిపోయి ప్రార్థించకుండానే ఉండిపోతాం కదా. కానీ దేవుడు మన పక్షమున విజ్ఞాపనలు చేస్తూ ఈ క్షణము నిజముగా బ్రతికి ఉన్నామంటే ఆయన చేసిన విజ్ఞాపనను బట్టేనేమో. ఒకసారి గమనించుకుంటే ఎంత బాగుంటుంది కదా. పరిశీలన చేసుకోవాలండి మన జీవితాన్ని. ఉన్న స్థానములోనే ఆయనకు సమర్పించుకునే జీవితము మనలో ఉంటేనే దినదినము ఎదగగలము, దేవునికి బహు దగ్గరగా జీవించగలము, ఆయన ఆజ్ఞల ప్రకారము నడవగలము కదా. ఇంత చక్కటి దేవుణ్ణి కలిగి ఉన్న మనమందరము ధన్యులము కనుక ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. గనుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువ. నిజముగా ఏ యోగ్యత అర్హత లేని మాకు ప్రభువ ఉచ్చరింప శక్యము కానీ మూలుగుల చేతను ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాను అని మీరు ప్రభువ పలుకుతూ వస్తూ ఉంటున్నారు. దేవా నిజముగా ప్రభువ ఎంత మాత్రము ప్రభువ అయా మేము అల్పులము, అయోగ్యులము తండ్రి. నీ సన్నిధిలో కూర్చొని తండ్రి అని పిలవడానికి కూడా యోగ్యత లేని వారం అయినప్పటికీ నీ ఆశ్చర్యమైనటువంటి ప్రేమ చేత నువ్వు ప్రేమించి నేటి దినము వరకు ప్రభువా మీరు నడిపిస్తున్న విధానమును బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ దేవా నేను నమ్మిన జనులు నిజముగా ధన్యులు. ఎవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉంటున్నారో వారందరూ ప్రభువ నీరాకడ సమీపంలో వారందరూ మారు మనసు పొందుకొని ప్రభువ నీరాకడకు సిద్ధపడే కృపను ధన్యతను మీరే అనుగ్రహిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.